మీ పోరాటం అంతా కూడా ఎవరి మీద అయితే ఈ బైబిల్ మీద క్రైస్తవం మీద ఉందో మొన్నటి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ కూడా జడ్జిమెంట్ కూడా మీరు చూసే ఉంటారు. ఎవరైతే దళిత క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు క్రైస్తవంలోకి మారితే దళితులుగా ఉన్న వ్యక్తులు క్రైస్తవంలోకి మారితే వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్స్ అవి ఏమి వర్తించవని చెప్పారు. నమ్మసక్యమేనా? అంటే యాక్సెప్టబులేనా? ఆ చివరిది ఏంటి అని క్వశ్చన్ చివరిదే సరిగా అడుగునానా? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా. ఇక్కడ పాయింట్ ఇదివరకు కూడా మనం మాట్లాడాం. దళిత అన్నవాడు ఆ పదము అతను ఒక విభాగం క్రైస్తవంలో లేదు కదా. క్రైస్తవం అనే దాంట్లో కులాలు లేవు కాబట్టి ఈ రెండు కలపడం అంటే అదేదో ఒక అసహ్యకరంగా ఉంటుందన్నమాట. రెండు కలవడం అనేది అది మిక్స్ కాని పదాలు, మిక్స్ కాని విషయాలు. ఇంకోటి ఏమిటంటే అంటే ఇలా అలా ఎలా చూసినా ఒక వ్యక్తి తన మతం వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతమైనటువంటి మతం అతను ఎవరైనా ఏదైనా అనుసరించవచ్చు. దానికి ఏమి ఎవరు అబ్జెక్షన్ ఏమి ఉండదు. స్వేచ్ఛ అని అంటారు దాన్ని. ఎవరిష్టం వాళ్ళదన్న. నువ్వు అలా బొట్టు పెట్టావు, నేను ఇలా బొట్టు పెట్టావు, కొందరు ఇలా బొట్టు పెడతారు, కొందరు బొట్టే పెట్టుకోరు. ఎవరిష్టం వాళ్ళది, మనకు అభ్యంతరం లేదు. కానీ మనం అభ్యంతరం ఎక్కడ పడతామంటే ఒక వ్యక్తి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా నీతి లేనివాడు వాడు ఎవడైనా వెధవే. ఈ ప్రయారిటీ ఏమిటంటే రిలీజియాసిటీ కాదు. మన ప్రయారిటీ మొరాలిటీ, మన ప్రయారిటీ హ్యుమానిటీ, మన ప్రయారిటీ నేషనాలిటీ. వీటికి వ్యతిరేకంగా ఎవడైనా ఏ మతమైనా మనం వ్యతిరేకిస్తాం. ఇక్కడ వాళ్ళు ఏదో దేవుణ్ణి నమ్మి అతను ఏదో సర్వశక్తిమంతుడని అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని ఓ కులం పెట్టుకుని దాని మీద ఏదో కొత్త సంపాదించవలసిన అవసరమే ఉంది. అతన్ని ఎవరినో సర్వశక్తివంతుడు అనుకున్నప్పుడు ఈ దొంగ వేషాలు వేసిన పని లేదు. సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం ఏంటంటే నిజాయితీగా ఉండండి. అదే చెప్తారు, గోనగానారిలా చెప్పకూడదు. నేను ఆడ ఉంటా, నేను ఈడా ఉంటా అనకూడదు కదా. ఇటుండు లేదా అటుండు, అంతే క్లారిటీ. ఇదే ఈ మాట నేను ఒక్కనే కాదు, నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నావు. మణికంఠ జాన్పాల్, మణికంఠ జాన్పాల్ ఆయన పేరు నాకు తెలిసింది. నీకు తెలుసు కానీ అతని పేరు మణికంఠ కదా. ఓకే. వాళ్ళ నాన్న అయ్యప్ప మాల 37 సార్లు వేసాడు చెప్పాడు కదా. కానీ అతను మాత్రం హానెస్టీగా చెప్పాడు, ఇదే నా మాట కాదు, మీరు అటు ఉండండి లేకపోతే ఇటు ఉండండి. దళిత క్రైస్తవం అది మిక్స్ కాదు. అట్లా అటు కాకుండా ఎందుకది మోసం ఎందుకు చేస్తారు? కానీ ఇప్పుడు ఒక వ్యక్తి సరే అతను దళితుడైనా గిరిజనుడైనా ఎవరైనా కూడా ఆయన క్రైస్తవంలోకి మారిన అనడానికి పరిణామాలు అంటే ఎట్లా పర్టికులర్గా ఎట్లా మనం గుర్తిస్తాం వాళ్ళని? అంటే ఒక బైబిల్ పట్టుకొని ఇంట్లో ఒక సిలువ బొమ్మ పెట్టుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? నీ బిహేవియర్ బట్టి నువ్వెవరో చెప్తావు అంతేనా. ఇప్పుడు ఒక తాగుబోతు అని ఎలా అంటావు? 10 సార్లు ఆడు దొరికాడు దాన్ని వైన్ షాప్ దగ్గర, లేకపోతే అదేదో అంటారు నోట్లో పెడతారు, ఆ చెక్కింగ్లో దొరికాడు. మరి వేయించా ముద్ర 10 సార్లు దొరికాడు తాగుబోతు అనొచ్చాను కూడా. ఒకసారి అయితే పోనీ లేదా ఫ్రెండ్స్ ఎక్కిచ్చారు అనుకోవచ్చు. 10 సార్లు 20 సార్లు దొరికితే వాడు రెగ్యులర్గా దొరికేవాడిని ఏమంటారు? తాగుబోతు. ఇట్లా రెగ్యులర్గా అతను ఒక విధానంలోకి వెళ్తే అతను అదే కదా. చాలా మంది క్రైస్తవ పాస్టర్లు ఏం ప్రశ్నిస్తారంటే ఒక గిరిజనుడు క్రైస్తవంలోకి మారితే ఎస్టీగానే ఉంటాడు, ఒక బీసీ క్రైస్తవంలోకి మారితే బీసీగానే ఉంటాడు, కానీ ఒక ఎస్సీ క్రైస్తవంలోకి మారితే బీసీసీలో ఎట్లా చేరుస్తారు, ఇది ఎక్కడ న్యాయం అనేటట్టు వాళ్ళ. న్యాయం అనే పదం, నీతి అనే పదం పాస్టర్లు వాడకూడదు. అవి లేనివాడే పాస్టర్ కాగలడు కదా. ఓకే. అంటే వాళ్ళకి న్యాయం, నీతి, ధర్మం ఏమి ఉండవా? అవన్నీ ఉంటే అసలు వాడికి పాస్టర్ ఎలా అవుతాడు చెప్పు? పాస్టర్ అంటేనే అబద్ధాలు చెబితేనే వాడు పాస్టర్, అంటే మోసం చేస్తేనే పాస్టర్. దానికి రుజువు ఏంటి? నువ్వే బోల్డ్ అని ఇంటర్వ్యూలు చేసావు, అసలు అద్భుతంగా బోల్డ్ అని మాట్లాడావు నువ్వు. బోల్డ్ మందిని ఆ పేరు ఉన్నది వెళ్ళదు కానీ వాళ్ళు ఓ శాంపిల్ చెప్తాను. ఇప్పుడు రోగాలు తగ్గబడును అని బోల్డ్ మంది పాస్టర్లు మీటింగ్స్ పెడతారు. బోల్డ్ అండి మనం మస్తు చూసాం కదా. అది అబద్ధమా కదా? పచ్చబద్ధం కదా. తైలాభిషేక ఆరాధన అని ఇంకోటి ఇంకా ఆడిపోయినా కూడా అది అబద్ధమా కదా చెప్పు? అది మిరాకిల్ అని వాళ్ళు అంటారు కదా. అంటే జరిగితే మిరాకిల్ నాన్న. ఇప్పుడు కొన్ని పదాలు ఇక్కడ వాడలేము. పొడుగ్గా అవుతారు అంటాడు, శరీరంలో మరో భాగం పొడుగ్గా అవుద్ది అంటాడు, జుట్టు పొడుగ్గా అవుద్ది అంటాడు. ఈ పొడుగ్గా అవడం అనేది నిజంగా జరిగిన మాటలేనా? కాదు కదా, అబద్ధం కదా. అలాగే పలానా రోగం తగ్గిందంటారు, ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? సాక్ష్యం వాళ్ళే చెప్తారు కదా, లైవ్లో అక్కడ చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు కూడా చెప్తావు BMW కారు ఉంది మా ఇంట్లో అని. మనం BMW బ్యాచా BMW బ్యాచా మనం కదా. ఇప్పుడు నువ్వు BMW కారు ఉందన్నావు అనుకో, ఉపేంద్ర కారు ఎక్కడ ఉందో ఒకసారి వెళ్ళొద్దాం అంటాను. అప్పుడు చూపించాలి, నువ్వు
ఊరికే కబులు చెప్తే సరిపోయిందా? ఆధారాలు లేవు. అలాగా వాడు నిజంగా రోగాలు తగ్గించే అంత మిరాకిల్ చేసేవాడైతే ఎక్కడ చేయాలి? హాస్పిటల్లో కదా చేయాలి. ఆడు సెట్టింగ్ వేసుకుని కాదుగా. ఆడెవడు ఇక్కడ పేర్లు తెలదు నాకు. మీరు మామూలుగా గుర్తుంటాయిగా వాళ్ళ పేర్లు. ఉంటాయి. హరిహర కళామందిర్లో వాడు పాస్టరు. నీలిమా నీకు ఉద్యోగం ఇచ్చేసాను మేన్ మేన్ అంటుంటారు. అసలు ఎంత కామెడీ అంటే వీడు ఎలా ఉద్యోగం ఇచ్చేస్తాడండి? వీడు కాల్ లెటర్ ఎలా ఇచ్చేస్తాడండి? వీడు చీఫ్ సెక్రటరీ వీళ్ళే. ఈడేనా అసలు? చీప్ గల్లీలు. చీఫ్ సెక్రటరీ కాదు వీడు. ఇప్పుడు ఎక్కడైనా పాస్టర్ అనేవాడు రోగం తగ్గించగలిగితే వాడు కళ్ళజోడు లేకుండా ఆడి బుక్ ఆడు చదవగలడా కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్గా ఒక న్యాయం ఉంది. యూనివర్సల్ ఏమిటది? జన్మ, మృత్యు, జర, వ్యాధి. ఇది కామన్ ఎవరికైనా. ఇప్పుడు నీ జుట్టు నల్లగా ఉంది, 20 ఏళ్ళ తర్వాత అలాగే ఉంటుంది. ఏంటి గాడ్రేజ్ వాళ్ళు దయింటే ఉంటారు అంతే. ప్రకృతి పరంగా అయితే ఉండదు కదా. కాబట్టి పుట్టామా చావాలి, మధ్యలో రోగం ముసల్తనం ఖాయంగా వస్తాయి. కాబట్టి ఇది ఎవ్వడు తప్పించుకోలేనటువంటి విషయం ఇది. వీడు టచ్ గడ్డ పగిలిపోను, నీ గర్భసంచి అదే ప్లాస్టిక్ సంచ గర్భసంచి వచ్చేయను, లేకపోతేనేమో నీకు మగ పిల్లడు కావాలా ఆడపిల్ల కావాలా, వీడేంతో షాపులో ఐటమ్స్ జరిగినట్టు అడుగుతాడు. కాబట్టి ఈ పోరంబోకు పాస్టర్లో అది భూమికి భారం, మన దేశానికి దరిద్రం. వీళ్ళకి జీతాలు కూడా ఇంకా పరమ దరిద్రం. కోర్టు ఎక్కడైనా సుమోటోగా స్వీకరించి ఈ దరిద్రులకు ఎందుకు ఇస్తున్నారు జీతాలు, వీళ్ళ వల్ల సమాజంలో చిచ్చు తప్ప. ఒకటేమో చిచ్చు బ్యాచ్, ఇంకోటి ఉచ్చ బ్యాచ్. వీళ్ళ నుంచి వచ్చే రూపాయి రాదు, చర్చి నుంచి మసీద్ నుంచి. ఈ దరిద్రులకి జీతాలు ఇవ్వడం ఏంటి? ప్రజల ట్యాక్సుల్లోంచి. చివరికి సిగ్గు లేకపోయినా తీసుకునే వాళ్ళు సిగ్గు ఉండాలి కదా. కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కదా. లేస్తే హిందూ ధర్మాన్ని పరిరక్షకులుగా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా. మరి ఏమైనా చట్టాలు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి నేనేమంటా అంటే ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకుని ఒక లాయరు స్ట్రాంగ్ పర్సన్ ఉండి ఎవరెవరైతే ఈ పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసు వేయాలి, ఆ గవర్నమెంట్ మీద కేసు వేయాలి. ఎందుకంటే సొసైటీకి రైతు అవసరం, ముళ్ళ అవసరం ఏం లేదు. ముళ్ళ కంపల్లో తిరిగి వ్యవసాయం చేసే రైతు అవసరం, ముళ్ళాల అవసరం ఏం లేదు. సొసైటీకి పాస్టర్ అవసరం. ఏ అవసరం? ఆడి సంపాదించుకోవడం. పాస్టర్ అనవసరం. సొసైటీకి జవాన్ అవసరం. ఎందుకని? దేశాన్ని పరిరక్షిస్తారు కాబట్టి. జవాన్ని కిసాన్ని రక్షిస్తే చాలు. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి, వాళ్ళకి స్థలాలు పొలాలు ఇవ్వాలి. ఈ పోరంబోగులకి ఎందుకండి? మీరు చెప్పే పనులన్నీ ప్రభుత్వాలు చేయాలి కదా. చేయాలి కదా. ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కదా కేంద్రంలో ఉందంటున్నా. వాళ్ళు ఎవరు వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు. పొద్దున్న లేస్తే మేమే హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం అని మాట్లాడు కాదు కదా. అలా కాదుగా. సబ్కా సాత్ సబ్కా వికాస్ కదా. సబ్కా ప్రయాస్. సబ్కా అని చెప్పారు కానీ హిందూగా అని చెప్పలేదు కదా. అందరి విషయం కదా. చూడండి, ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి వార్ అవుతుంది. మనం అన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నాం. శ్రీరామనవమి చేసుకున్నాం, ఉగాది చేసుకున్నాం, అన్ని పండుగలు చేసుకుంటున్నాం. వాళ్ళతో కొట్టుకు వస్తుంటే కూడా ఆ రెండు దేశాలు ఏం దేశాలు? ఒకటి క్రైస్తవ దేశం, ఒకటి ముస్లిం. పోనీ ఈ ముస్లింలకి మిగిలిన ముస్లింలకి పడద్దా? ఇరాన్ వాడికి సౌదీ వాళ్ళకి పడదాం. వాళ్ళు కొట్టుకుంటారు. సో కాబట్టి శాంతి మతం ప్రేమ మతం కొట్టుకుంటున్నారు.